హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ అందరూ ఎక్కువగా చదువుకున్నవారు విద్యావంతులే చూస్తున్నారు కాబట్టి నేను ఇట్లాంటి వీడియో ఒకటి చేస్తున్నాను. ఆలోచన చేయండి. ఇప్పుడు చాలా వరకు చాలామంది షార్ట్స్ కానీ సాంగ్స్ కానీ ఇవే చూసుకుంటూ ఉంటాం. సెల్లులు వచ్చినప్పటి నుండి కూడా మనుషులు ఎక్కువ సెల్లుకు అట్రాక్ట్ అయిపోయి మన మెదడుకు పదవి పెట్టకుండా చేస్తున్నాం. కాబట్టి మన మెదడుకు పదవి పెట్టేలాగా ఒక ప్రశ్న చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటివి ప్రశ్నలు లేదా ఇట్లాంటి మెదడుకు మేత లాంటివి నేను చేస్తూ ఉంటాను. కాబట్టి ఇట్లాంటివి చూడడానికి మన మైండ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి మోటివేషన్ వీడియోస్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రశ్న విన్న తర్వాత సమాధానం కింద కామెంట్లో తెలిస్తే చెప్పండి. లేదు మరుసటి రోజు వీడియోలో నేను పెడతాను, వెళ్ళి చూడండి. ప్రశ్న ఏమిటంటే, ఒక తోట యజమాని పంట పొలం దగ్గర కాపలా కాస్తూ ఉన్నాడు. అక్కడ మొక్కజొన్న పంట వేశాడు. అక్కడికి కొన్ని పక్షులు వచ్చి వాలాయి. వాలగా ఒక్కొక్క మొక్కజొన్న మొక్క మీద ఒక్కొక్క పక్షి వాలింది. అప్పుడు ఒక పక్షికి ఒక మొక్క తక్కువ వచ్చింది. ఆ పొలం యజమాని అయ్యో ఒక పక్షి ఖాళీగా ఉందే అనే ఉద్దేశంతో వాటన్ని తోలేశాడు. తోలిన తర్వాత అన్నీ లేచిపోయినాయి. పోయి మళ్ళీ కొద్దిసేపు తర్వాత యజమాని పోతానే మళ్ళీ ఒక్కొక్క మొక్క మీద రెండు పక్షులు వాలినాయి. ఇప్పుడు ఒక మొక్క మీద 2 పక్షులు వాలగా ఒక మొక్క మిగిలింది. అప్పుడేమో ఒక పక్షికి మొక్క తక్కువ వచ్చింది. ఇప్పుడేమో ఒక మొక్క మిగిలింది. అప్పుడు అక్కడికి వచ్చిన పక్షులు ఎన్ని, అక్కడ ఉన్న మొక్కలు ఎన్ని? సమాధానం కింద కామెంట్లు తెలపండి. తెలియకపోతే రేపటి వరకు వెయిట్ చేయండి. రేపటి వీడియో తప్పక చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వాటికి అన్నిటి కోసము ఎదురు చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.